హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో మన భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటీలో ఒక లెసన్ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగ రచన గురించి ఈరోజటి వీడియోలో నేను ప్రాక్టీస్ చేసినటువంటి ఈ నోట్స్ను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎలాంటి పాయింట్ మిస్ కాకుండా ముఖ్యమైన అన్ని పాయింట్లు కవర్ చేస్తూ ఈ వీడియో మీకు అందివ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో మీరు గమనించండి, ఖచ్చితంగా ఈ వీడియో నుంచి 2 లేదా 3 మార్కులు కవర్ అయ్యే విధంగా మన భారత రాజ్యాంగ రచన చేసినప్పుడు ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎలాంటి రచనలు జరిగాయి అనే విషయాలు క్లియర్గా మీకు మైండ్ మ్యాపింగ్ విధానంలో నేను రాసుకున్నట్టుగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకు అర్థమయ్యే విధంగా ఇలా రాసుకొని చదువుకున్నట్టయితే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా రాసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. నేను ప్రాక్టీస్లో భాగంగా రాసుకున్నటువంటి నోట్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి. మీరు ఒక లైక్ కొడితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్గా ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు కూడా కావాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. లేదంటే ఆ యాప్ యొక్క లింకును ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఈ వీడియోల యొక్క పీడిఎఫ్లు ఫ్రీగా పొంది మీరు చదువుకుంటే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. భారత రాజ్యాంగం యొక్క రచన గురించి ఈరోజటి వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. మొదటగా మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి 1934 సంవత్సరంలో రాజ్యాంగం ఉండాలని ఒక తీర్మానించడం జరిగింది. అలాగే 1935 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కూడా మన రాజ్యాంగం గురించి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే 1938 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ కూడా రాజ్యాంగం ఉండాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనల కారణంగా 1940 సంవత్సరంలో ఆగస్టు ఆఫర్ రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేది అంగీకారం తెలపడం జరిగింది. అయితే 1942 రాయబారంలో భాగంగా రాజ్యాంగ పరిషత్ కోసం ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనను ముస్లిం లీగ్ పార్టీ అనేది వ్యతిరేకించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. అయితే 1946 సంవత్సరంలో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. దీని కారణంగానే మన భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైందని మనం గుర్తుంచుకోవాలి. ఈ వన్ని ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం ఇదాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తు దేని కారణంగా మన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 సంవత్సరంలో వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా మనం రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం గురించి చూసినట్టయితే ఇది జనాభా ప్రాతిపాదికన రాజ్యాంగ పరిషత్ను ఎన్నుకోవడం జరిగింది. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్లో ఎన్నికైనటువంటి సభ్యులను అయితే మొదటగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వీరిని ఎన్నుకోవడం జరిగింది. అంటే శాసనసభ్యులు అసెంబ్లీ స్థానాలకు అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అంటే పరోక్ష పద్ధతిలో వీరు ఎన్నిక కావడం జరిగిందని ఇందులో భాగంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, అదే స్వదేశీ సంస్థానాల నుంచి అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఓటింగ్ పద్ధతి చూస్తే పరిమిత ఓటింగ్ పద్ధతి అప్పుడు ఉండేది. అనగా పరిమిత ఓటింగ్ పద్ధతి అంటే పన్ను మరియు ఆస్తి, విద్య ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కునే పరిమిత ఓటు హక్కు అంటారు. ఈ పరిమితి ఓటు హక్కు ద్వారా కొంతమంది శాసనసభ్యులను ఎన్నుకున్నప్పుడు ఆ శాసనసభ్యులు రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ సభ్యులలో మొత్తం 389 మంది ఎన్నిక కావడం జరిగింది. ఇందులో బ్రిటిష్ ప్రాంతాల నుంచి 296 మంది, వీరు 11 ప్రావిన్సుల నుంచి ఎన్నిక కావడం జరిగింది. అలాగే 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి 4 వ్యక్తులు అయ్యారు. అంటే ఈ బ్రిటిష్ ప్రాంతాల నుంచి మొత్తం 296 మంది ఎన్నికైతే ఇందులో 11 ప్రావిన్సుల నుంచి 292 మంది ఎన్నికయ్యారు. అలాగే 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి 4 ఎన్నికయ్యారు. కాబట్టి మొత్తం 296 మంది అయ్యారు. ఈ 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల గురించి చూస్తే 1 ఢిల్లీ, 2 కూర్గు, 3వది బెలూచిస్తాన్, 4వది అజ్మీర్ మోర్వారా. ఈ 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు. అలాగే సంస్థానాల నుంచి నామినేట్ చేశారు కదా, వారు 93 మందిని నామినేట్ చేయడం జరిగింది. మొత్తం 389 మందిని
ఎన్నిక చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్. ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికల గురించి క్లియర్‌గా చూసినట్టయితే, ఎన్నిక అనేది 1946 జూలై మరియు ఆగస్టు నెలల్లో ఎన్నిక జరిగింది. ఏ స్థానాలకు? 296 మంది స్థానాలకే ఎన్నిక జరిగింది. మిగతా స్థానాలనేవి నామినేట్ చేశారు. సంస్థల నుంచెల్లి నామినేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికైనటువంటి పార్టీల తరపు నుంచి సభ్యుల గురించి చూస్తే, అయితే కాంగ్రెస్ నుంచెల్లి 208 మంది సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. అంటే 80% మంది ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ముస్లిం లీగ్ పార్టీ నుంచి 73 మంది ఎన్నికయ్యారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు 8 మంది ఎన్నిక కావడం జరిగింది. ఇలా పార్టీల తరపు నుంచెల్లి ఇలా ఎన్నిక కావడం జరిగింది. దేశ విభజన తర్వాత అంటే భారతదేశం, పాకిస్తాన్ 2 విధాలుగా విడిపోవడం జరిగింది కాబట్టి, దేశ విభజన తర్వాత మన భారతదేశంలో రాజ్యాంగ పరిషత్‌లో మిగిలినటువంటి సభ్యులు 299 మంది మాత్రమే మిగిలారు. దేశం సమైక్యంగా ఉన్నప్పుడు 389 మంది ఉంటే, దేశ విభజన తర్వాత ఓన్లీ మన భారతీయులే కాబట్టి 299 మంది మాత్రమే మిగిలారు. ఇందులో బ్రిటిష్ ప్రాంతాల నుంచి చూస్తే 229 మంది, సంస్థానాల నుంచి చూస్తే 70 మంది ఎన్నిక ఉన్నటువంటి వ్యక్తులు. ఇందులో వర్గాల వారీగా కూడా చూసినట్టయితే, ఇప్పుడు వర్గాల వారీగా చూద్దాం. వర్గాల వారీగా చూసినట్లయితే హిందువుల నుంచి 163 మంది, ముస్లింల నుంచి 80, దళితుల నుంచి 31, ఇండియన్ క్రిస్టియన్స్ నుంచి 6, వెనుకబడిన గిరిజనుల నుంచెల్లి 6, సిక్కుల నుంచెల్లి 4, ఆంగ్లో ఇండియన్స్ నుంచి 3, పార్షియుల నుంచెల్లి 3, మొత్తం 296 మంది. ఇలా వర్గాల వారీగా ఎన్నిక గురించి మనం చూడడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నికలు జరిగాయి. ఇందులోని సభ్యుల గురించి, ముఖ్యమైన వ్యక్తుల గురించి చూసినట్టయితే, ఇందులో ముస్లింల నుంచి చూసినట్టయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా ఈ ఇద్దరు వ్యక్తులు ఇందులో ముఖ్యమైన వ్యక్తులు అన్నట్లు. అంటే ముస్లింల నుంచెల్లి చాలామంది ఎన్నికయ్యారు, హిందువుల నుంచి చాలామంది ఎన్నికయ్యారు. కానీ కాకపోతే ఎన్నికైనటువంటి ముఖ్యుల గురించి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే హిందూ మహాసభల నుంచెల్లి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అలాగే ఎంఆర్ జయకర్ అనే వ్యక్తులు ముఖ్యులు. అలాగే షెడ్యూల్డ్ కులాల నుంచెల్లి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ముఖ్యుడు. ఇందులో మహిళల నుంచి చూస్తే హన్సా మెహతా, అలాగే మైనారిటీల నుంచి చూస్తే హెచ్‌సి ముఖర్జీ అనే వ్యక్తి ముఖ్యుడు. అలాగే పారసీయుల నుంచి చూస్తే హెచ్‌పి మోడీ అనే వ్యక్తి. యూరోపియన్ల నుంచి చూస్తే ఫ్రాంక్ ఆంటోనీ అనే వ్యక్తి ముఖ్యుడు. కార్మిక వర్గాల నుంచి ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు చూస్తే బాబు జగ్జీవన్ రావు. అలాగే సిక్కుల నుంచెల్లి సర్దార్ బల్దేవ్ సింగ్ అనే వ్యక్తి, అలాగే హుకుమ్ సింగ్ అనే వ్యక్తి ఇద్దరు ముఖ్య వ్యక్తులు. జమీందారుల మహాసంఘం నుంచి చూస్తే దర్భంగా మహారాజు అనే వ్యక్తి ముఖ్యుడు. ఇలా ముఖ్యమైన వ్యక్తులు. ముస్లిం లీగ్‌ల నుంచెల్లి గాని, హిందువుల నుంచి షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలు, అలా పారసీయులు, యూరోపియన్ ఇలా ఈ వ్యక్తుల నుంచెల్లి ముఖ్యమైన వ్యక్తులను ముఖ్యులుగా మనం చూడడం జరుగుతుంది. అలాగే రాజ్యాంగ పరిషత్‌లో ముఖ్యంగా ముఖ్య వ్యక్తుల గురించి చూసినట్టయితే అంబేద్కర్ గురించి మనం చూస్తాం. అంబేద్కర్ గురించి చూస్తే ఈయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జోసర్ కుల్సా అనే ప్రాంతంలో జేఎన్ మండాల్ అనే వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఈయన అంబేద్కర్ కోసం తన పదవిని త్యాగం చేయడం జరిగింది కాబట్టి, తర్వాత ఆయన స్థానంలో అంబేద్కర్ ఎన్నిక కావడం జరిగింది. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో. అయితే దేశ విభజన తర్వాత వెస్ట్ బెంగాల్ అనేది పాకిస్తాన్‌లో కలిసిపోవడం జరిగింది. కాబట్టి ఈయన సభ్యత్వం అనేది కోల్పోయాడు. తర్వాత ఏం జరిగింది? ఎంఆర్ జయకర్ అనే వ్యక్తి, ముంబై నుంచి ఎన్నికైనటువంటి ఎంఆర్ జయకర్ అనే వ్యక్తి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అంబేద్కర్‌ను మళ్ళీ ఎన్నిక చేయడం జరిగింది. జేఎన్ మండాల్ అనే వ్యక్తి మరియు ఎంఆర్ జయకర్ అనే వ్యక్తులు ఇద్దరు అంబేద్కర్ కోసం పదవి త్యాగం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సభ్యత్వం లేని వారి గురించి చూస్తే మహాత్మా గాంధీ మరియు అలీ జిన్నా ఇద్దరు వ్యక్తులకు రాజ్యాంగ పరిషత్‌లో సభ్యత్వం లేదు. నామినేట్ అయినటువంటి వ్యక్తుల గురించి చూసినట్టయితే 15 మంది ఉన్నారు ముఖ్యులు. దాంట్లో ముఖ్యుల గురించి చూసినట్లయితే సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ గోపాలకృష్ణ అయ్యంగార్, నెక్స్ట్ కేటీ కేటీ షా ఈ ముగ్గురు వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు నామినేట్ అయిన వ్యక్తుల్లో. నెక్స్ట్ సభ్యత్వం కోల్పోయినటువంటి వ్యక్తి సోమనాథ్ లహారీ, బెంగాల్ ప్రాంతానికి చెందిన సోమనాథ్ లహారీ అనే వ్యక్తి సభ్యత్వం కోల్పోవడం జరిగింది. అలాగే ఎన్నికల్లో ఓడిపోయి మరియు నామినేట్ అయినటువంటి వ్యక్తి చూస్తే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎక్కడ? హిందూ మహాసభల నుంచే ఇంతకుముందే చదువుకోవడం జరిగింది. ఈయన ఎన్నికల్లో ఓడిపోయాడు మరియు నామినేట్ కావడం జరిగింది. అలాగే మహిళల నుంచెల్లి 15 మంది మహిళలు దీంట్లో సభ్యత్వం పొందడం జరిగింది రాజ్యాంగ పరిషత్‌లో. ఇందులో ఉన్నటువంటి 15 మంది మహిళల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ అనే వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి. అలాగే సరోజిని నాయుడు అనే వ్యక్తి ఈమె టీఎస్ అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. అయితే సరోజిని నాయుడు అనే ఆమె బీహార్ ప్రాంతం నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఏకైక ముస్లిం మహిళ చూసినట్లయితే బేగం ఎయిజాజ్ రసూల్. బేగం ఎయిజాజ్ రసూల్ అనే వ్యక్తి ఏకైక ముస్లిం అభ్యర్థి. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ యొక్క కార్యాచరణ గురించి చూసినట్టయితే ఇందులో మొదటి సమావేశం అనేది 1946 డిసెంబర్ 9 తారీఖున మొదటి సమావేశం జరిగింది. ఇందులో 211 మంది హాజరు కావడం జరిగింది. అందులో 9 మంది మహిళలు హాజరయ్యారు. దానిపై 207 మంది రిజిస్టర్‌పై సంతకాలు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముస్లింలు మరియు సంస్థానాధీశులు అనేవారు హాజరు కాలేరు. మొదటి సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశం అనేది ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగింది ఈ సమావేశం. ఈ సమావేశంకు తాత్కాలిక అధ్యక్షునిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఫ్రాంక్ హాంతోనిని నియమించడం జరిగింది. ఇది మొదటి సమావేశానికి సంబంధించి. అలాగే రెండవ సమావేశం గురించి చూసినట్లయితే ఇది 1946 డిసెంబర్ 11 తారీఖున సెకండ్ సమావేశం జరిగింది. దీంట్లో అధ్యక్షత వహించినది రాజేందర్ ప్రసాద్. ఈయన తాత్కాలిక అధ్యక్షునిగా మొదటి సమావేశం నియమిస్తే పూర్తి స్థాయిలో అధ్యక్షునిగా ఈయనను నియమించారు. ఎవరిని? రాజేంద్ర ప్రసాద్. అలాగే ఉపాధ్యక్షునిగా చూసినట్టయితే పట్టాభి సీతారామయ్య మరియు పిటి కృష్ణమాచార్య ఈ ఇద్దరిని శాశ్వతంగా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ మూడవ సమావేశం అనేది 1946 డిసెంబర్ 13 తారీఖున మూడవ సమావేశం జరిగింది. ఇందులో నెహ్రూ అనే వ్యక్తి ఆశయాలు, తీర్మానాలు అనేది 8 అంశాలతో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆశయాలు, తీర్మానాలు అనేవి 1947 జనవరి 22 తారీఖున రాజ్యాంగ పరిషత్ అనేది దీనిని ఆమోదించడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో పనిచేసినటువంటి వ్యక్తుల గురించి చూస్తే రిటర్నింగ్ అధికారిగా హెచ్విఆర్ హయంగర్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారిగా పనిచేయడం జరిగింది. అలాగే ముఖ్య లేఖకునిగా రాజ్యాంగ పరిషత్లో ముఖ్య లేఖకునిగా సురేంద్రనాథ్ ముఖర్జీ అనే వ్యక్తి ముఖ్య లేఖకునిగా పనిచేయడం జరిగింది. అలాగే సలహాదారు బెనగాన నరసింహారావు అనే వ్యక్తి మన రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుగా పనిచేయడం జరిగింది. ఈయన బర్మా రాజ్యాంగం యొక్క రాజ్యాంగ రచనకు కూడా తోడ్పడినటువంటి వ్యక్తి బెనగాన నరసింహారావు. ఈయన రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి ప్రవేశపెట్టినప్పుడు 315 ఆర్టికల్స్, 13 షెడ్యూలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఇది వీరికి సంబంధించి. నెక్స్ట్ రాజ్యాంగ కమిటీల గురించి క్లియర్గా చూసినట్లయితే మన రాజ్యాంగంలో మేజర్ కమిటీలు అని, మైనర్ కమిటీలు అని 2 రకాల కమిటీలు ఉన్నాయి. మేజర్ కమిటీలు అనేవి 8 ఉన్నాయి. మైనర్ కమిటీలు అనేవి 16 కమిటీలు ఉన్నాయి. ఇందులో మేజర్ కమిటీల గురించి ముఖ్యంగా చూసినట్లయితే ఒకటి కేంద్ర రాజ్యాంగ కమిటీ, దీనికి నెహ్రూ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ కేంద్ర అధికారాల కమిటీ, దీనికి నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ, దీనికి కూడా నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. అంటే ఈ 3 కమిటీలకు నెహ్రూ అధ్యక్షత వహించాడు. ఏది? కేంద్ర రాజ్యాంగ కమిటీ, కేంద్ర అధికారాల కమిటీ, రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ. ఇలా 3 కమిటీలకు నెహ్రూ అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అధ్యక్షత వహించాడు. సారాధ్య కమిటీకి కూడా రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ 2 కమిటీలకు రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అధ్యక్షత వహించాడు. ఏ 2? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, సారాధ్య కమిటీ. ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి రాష్ట్రాల రాజ్యాంగ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి అధ్యక్షత వహించాడు. అలాగే 7వ కమిటీ అయినటువంటి హక్కులు, మైనార్టీలు, గిరిజనుల సలహా కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేలే అధ్యక్షత వహించడం జరిగింది. ఇందులో అతిపెద్ద కమిటీ అనేది 7వ కమిటీగా ఉన్నటువంటి హక్కులు, మైనార్టీలు, గిరిజనుల యొక్క సలహాల కమిటీ అనేదే ముఖ్యమైన అతిపెద్ద కమిటీ. ముఖ్యమైన కాదు, అతిపెద్ద కమిటీ. ముఖ్యమైనది అనేది మళ్ళా ముసాయిదా కమిటీ రావడం జరుగుతుంది. అయితే అతిపెద్ద కమిటీ ఇది కాబట్టి దీంట్లో సబ్ కమిటీలు కూడా నియమించడం జరిగింది. ఇది అతిపెద్ద కమిటీ కాబట్టి ఇందులో సబ్ కమిటీలను నియమించుకున్నారు. అందులో ప్రాథమిక హక్కులపై నియమించిన సబ్ కమిటీకి అధ్యక్షత ఎవరు? జేబీ కృపాలాని అధ్యక్షత వహించారు. మైనారిటీలపై నియమించిన సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు గోపీనాథ్ బాడోలాయ్. అలాగే అస్సాం కాకుండా మిగతా రాష్ట్రాలకు ఏవి దక్కర్. అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అనేది ఇంకో కమిటీ. ఇలా 5 సబ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ దానిపైన ఏర్పాటు చేశారు 5 సబ్ కమిటీలను? ఈ 7వ కమిటీ అయినటువంటి హక్కులు, మైనార్టీలు, గిరిజనుల యొక్క సలహా కమిటీ పైననే
సబ్ కమిటీలుగా ఈ 5 కమిటీలు ఏర్పాటు చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇటువైపు కమిటీలిచ్చి, ఇటువైపు వాటి యొక్క అధ్యక్షులనిచ్చి జతపరచమనే ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కమిటీలను, కమిటీల అధ్యక్షులను మనం గుర్తుంచుకోవాలి. నెక్స్టు 8వ కమిటీ లాస్ట్‌కి చిట్ట చివరిగా 8వ కమిటీ ఇది ముసాయిదా కమిటీ. దీనికి అధ్యక్షత బాధ్యత ఎవరు వహించారు? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి అధ్యక్షత బాధ్యత వహించారు. ఇది అతి ముఖ్యమైన కమిటీగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలోనే ముసాయిదా కమిటీ అనేది అతి ముఖ్యమైన కమిటీ. దీనికి అధ్యక్షత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వహించడం జరిగింది. ఇందులో 6 సభ్యులుంటారు. ఒక చైర్మన్ ఉండడం జరిగింది. 6 సభ్యులు, ఒక చైర్మన్. ఈ కమిటీని 1947 ఆగస్టు 29 తారీఖున నియమించడం జరిగింది. ఈ కమిటీలోని సభ్యులను కూడా అడగడం జరిగింది లాస్ట్ టైము. కాబట్టి ఈ కమిటీలోని సభ్యుల గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఈ కమిటీలోని సభ్యులలో 6 మంది సభ్యులు ఉంటారు. మరియు ఒక చైర్మన్ ఉంటాడని చెప్పడం కదా! చైర్మన్ అనే వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. అలాగే 6 మంది సభ్యుల గురించి చూసినట్టయితే ఒకటి గోపాలస్వామి అయ్యంగార్, రెండవ వ్యక్తి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మూడవ వ్యక్తి కేఎం మున్షి, నాలుగవ వ్యక్తి సయ్యద్ అహ్మద్ సాదుల్లా, అలాగే ఐదవ వ్యక్తి మాధవరావు. ఇది మనం గమనించాలి. మాధవరావు అనే వ్యక్తి మిట్టల్ స్థానంలో రావడం జరిగింది. మిట్టల్ అనే వ్యక్తి అనారోగ్యంతో రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మాధవరావు ఈ స్థానంలోకి రావడం జరిగింది. అలాగే టీటీ కృష్ణమాచారి. ఈ టీటీ కృష్ణమాచారి అనే వ్యక్తి కూడా పైథాన్ డిపి పైథాన్ అనే వ్యక్తి మరణించడంతో ఆయన స్థానంలోకి టీటీ కృష్ణమాచారి అనే వ్యక్తి సభ్యత్వం పొందడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వీరిద్దరి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో లా చదవని వ్యక్తి ఎవరు అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీటీ కృష్ణమాచారి అనే వ్యక్తే ఈ దాంట్లో లా చదవనటువంటి వ్యక్తి. ముసాయిదా కమిటీలో లా చదవనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీటీ కృష్ణమాచారిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ముసాయిదా కమిటీకి సంబంధించి. ఇవి మేజర్ కమిటీలు 8 మేజర్ కమిటీలు. అలాగే మైనర్ కమిటీలు కూడా 16 మైనర్ కమిటీలు ఉండడం జరిగింది. దాంతోపాటు ఈ రాజ్యాంగంలోని అంశాలను సమ్మతి పద్ధతి ద్వారా వీరు జరిగింది. అంటే సమాఖ్య వ్యవస్థను, భాషలపై ఉన్నటువంటి సమస్యలను సమ్మతి పద్ధతి ద్వారా వీరు ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్లోని ఇతర కార్యక్రమాల గురించి చూసినట్లయితే మొదటగా మన స్వాతంత్రం రాకన్నా మొదలే కొన్ని ఆమోదించుకోవడం జరిగింది. అంటే ఒకటే ఆమోదించుకున్నాం. ఏది 1947 జూలై 22 తారీఖున జెండాను మనం ఆమోదించుకోవడం జరిగింది. ఇది మనకు 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం వస్తే ఇది స్వాతంత్రం రాకన్నా మొదలే ఇప్పుడు 1947 జూలై 22 తారీఖున జాతీయ జెండాను మనం ఆమోదించుకోవడం జరిగింది. జెండా ఎగిరేయాలి కాబట్టి ముందుగానే జాతీయ జెండాను ఆమోదించుకున్నాం. అలాగే 1949 మే నెలలో కామన్వెల్త్‌లో మనం సభ్యత్వం పొందడం జరిగింది. అలాగే 1949 సెప్టెంబర్ 14 తారీఖున హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించడం జరిగింది. దీన్ని ఆమోదించుకోవడం జరిగింది. అలాగే 1950 జనవరి 24 తారీఖున జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి అనేది 1950 జనవరి 26 తారీఖున అమల్లోకి వస్తే దానికన్నా 2 రోజుల ముందే ఇప్పుడు 1950 జనవరి 24 తారీఖున జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రాకన్నా 2 రోజుల ముందే రాష్ట్రపతిగా మనం రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకోవడం జరిగింది రాష్ట్రపతిగా. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ ఈ రాజ్యాంగ పరిషత్ అనేదే మనకు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేయడం జరిగింది. ఎప్పటి నుంచి? ఇది 1947 నవంబర్ 17 నుంచెల్లి తాత్కాలిక గవర్నమెంట్‌గా అంటే తాత్కాలిక పార్లమెంట్‌గా పనిచేసింది. ఇది 1952 ఏప్రిల్ 17 వరకు నూతన గవర్నమెంట్ ఏర్పడి, నూతన పార్లమెంట్ ఏర్పడినంత వరకు రాజ్యాంగ పరిషతే పార్లమెంట్‌గా వ్యవహరించడం జరిగింది. ఇందులో స్పీకర్‌గా మనం చూసినట్టయితే జీవీ మౌలంకర్ స్పీకర్‌గా వ్యవహరించడం జరిగింది. మొదటి సమావేశం ఇప్పుడు 1947 నవంబర్ 17 తారీఖున మొదటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. చివరిది ఇప్పుడు 1947 ఏప్రిల్ 17 తారీఖు వరకు ఇది పనిచేసిందని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ రాజ్యాంగం యొక్క ఆమోదం గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చూస్తే ముసాయిదా కమిటీ అనేది చివరి ముసాయిదాను 1948 నవంబర్ 4 తారీఖున రాజ్యాంగ పరిషత్‌కు అప్పగించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్‌లో అప్పగించడం జరిగింది. ఇందులో 3 రీడింగ్ల ద్వారా చర్చించడం
ప్రతి వ్యక్తులు అందరూ కలిసి 3 రీడింగ్‌ల ద్వారా చర్చించి రాజ్యాంగం ఆమోదించుకోవడం జరిగింది కదా! అందులో మొదటి రీడింగ్ గురించి చూసినట్లయితే 1948 నవంబర్ 4 తారీఖున ప్రవేశపెట్టిన ముసాయిదాను 1948 నవంబర్ 9 వరకు 5 రోజుల పాటు మొదటి రీడింగ్‌లో చర్చించడం జరిగింది. అందులో కొన్ని అంశాలను చర్చించుకోవడం జరిగింది. తర్వాత రెండవ రీడింగ్‌లో 1948 నవంబర్ 15 నుంచి 1949 అక్టోబర్ 17 వరకు రెండవ రీడింగ్‌లో కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. అలాగే లాస్ట్ మూడవ రీడింగ్‌గా 1949 నవంబర్ 14 నుంచి 1949 నవంబర్ 26 వరకు మూడవ రీడింగ్‌లో మిగతా విషయాలు చర్చించడం జరిగింది. అదే రోజున 1949 నవంబర్ 26 తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్‌లో ఉన్నటువంటి 299 మంది సభ్యులలో 284 మంది సభ్యులే దానికి హాజరయ్యారు. దానిపై సంతకాలు చేయడం జరిగింది. దానికి రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు హాజరైనటువంటి సభ్యులు. ఈ రాజ్యాంగంపై సంతకాలు చేసినటువంటి వ్యక్తులు 284 మంది. రాజ్యాంగం ఆమోదం తర్వాత మన ప్రవేశికను మనం ఆమోదించుకోవడం జరిగింది. ఇది కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటివి ఇచ్చి కన్‌ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది. రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత ప్రవేశికను ఆమోదించుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నప్పుడు మనకున్నటువంటి ఆర్టికల్స్ గానీ, షెడ్యూల్స్ గానీ భాగాల గురించి చూస్తే ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్, షెడ్యూల్ 8 షెడ్యూల్, భాగాలు 22 భాగాలు ఉన్నాయి. అలాగే ఒక ప్రవేశికను మనం ఆమోదించుకోవడం జరిగింది. ఈ 4 అంశాలు మనం గుర్తుంచుకోవాలి. ఇది దీనికి సంబంధించి. ఇదే కంటిన్యూషన్‌లో నెక్స్ట్ చూసినట్లయితే 1949 నవంబర్ 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలోని అంశాలు చూసినట్లయితే ఇది మంగళవారం రోజున ఆమోదించుకోవడం జరిగింది. అప్పుడు అమల్లోకి వచ్చినటువంటి అంశాలు చూసినట్లయితే పౌరసత్వం అనేది అమల్లోకి వచ్చింది. ఎన్నికలు, తాత్కాలిక పార్లమెంటు, సంగ్రహనామం ఇవన్నీ ఈ 4 అంశాలనేవి ఆమోదించుకున్న రోజే అమల్లోకి రావడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. నెక్స్ట్ 1950 జనవరి 26 తారీఖున పూర్తి స్థాయిలో మన మౌలిక రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. ఇది గురువారం రోజున అమలు చేసుకోవడం జరిగింది. ఆమోదించుకున్నది ఎప్పుడు? మంగళవారం రోజున ఆమోదించుకుంటే 1950 జనవరి 26 తారీఖున గురువారం రోజున అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ వారాలు కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కింద ఆప్షన్ ఇచ్చి ఆప్షన్‌లో గురువారం, బుధవారం, మంగళవారం ఇలా ఇచ్చేసి గుర్తించండి అనే ఓరియంటేషన్‌లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారాలు కూడా గుర్తుంచుకోవాలి. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏ వారం ఉందని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం ఒకటి గమనించినట్టయితే 1949 నవంబర్ 26 తారీఖు నుంచి 1956 జనవరి 26 తారీఖు వరకు ఎగ్జాక్ట్లీ మనం గమనించినట్లయితే 2 నెలల కాల వ్యవధి ఉంది. అంటే ఇది ఆమోదించుకున్నాం, ఇది అమలు చేసుకున్నాం. ఎందుకు మరి ఆమోదించుకున్న రోజే అమలు చేసుకోవచ్చు కదా, ఇంతవరకు ఎందుకు సమయం పట్టింది, 2 నెలల వరకు ఎందుకు వెయిట్ చేశారు అని మనకు డౌట్ రావచ్చు. అయితే 2 నెలల కాల వ్యవధి గల కారణం ఏంటంటే 1930 జనవరి 26 తారీఖున నుంచి నిర్వహించుకుంటున్నటువంటి పూర్ణ స్వరాజ్ను గుర్తింప చేసుకొని జనవరి 26 తారీఖును ఎన్నుకొని 1950 జనవరి 26 తారీఖున మన మౌలిక రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరిగింది. ఇది దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి మనకు తెలుసు కదా, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఇది దీనికి సంబంధించి. అలాగే భారత రాజ్యాంగ రచనకు కొంతమంది పాత్ర వహించడం జరిగింది ముఖ్య వ్యక్తులు. వారి గురించి చూస్తే ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. ఈయన కాలిగ్రాఫర్గా మన రాజ్యాంగానికి కాలిగ్రాఫర్గా పనిచేశాడు. ఈయన ఇటలీ స్టైల్లో ఈ రాజ్యాంగాన్ని మౌలిక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇది ఈయనకు సంబంధించి. నెక్స్ట్ బియోహర్ రామ్ మనోహర్ సిన్హా. ఈయన మన మౌలిక రాజ్యాంగానికి అలంకరణలు, నగిసి, మెరుగులు దిద్దడం జరిగింది. ఇది ఈయనకు సంబంధించి. నెక్స్ట్ నందన్ లాల్ బోస్ కూడా మౌలిక రాజ్యాంగానికి అలంకరణలు, నగిసి, మెరుగు రుద్దారు. అలాగే హిందీ వర్షన్కు కూడా ఈయన మెరుగులు రుద్దడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం. నెక్స్ట్ వసంత కృష్ణన్ వైద్య అనే వ్యక్తి హిందీ వర్షన్కు కాలిగ్రాఫర్గా పనిచేయడం జరిగింది. అలాగే దీనానాథ్ భార్గవ జాతీయ చిహ్నంను
చిత్రీకరించడం జరిగింది. మన మౌలిక రాజ్యాంగంపై జాతీయ చిహ్నంను చిత్రీకరించారు. ఏది జాతీయ చిహ్నం అనేది ఏనుగు అనే బొమ్మను చిత్రీకరించడం జరిగింది. ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఈ వ్యక్తులను ఇటువైపు ఇస్తారు. ఇటువైపు వారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఇస్తారు. ఇచ్చి జతపరిచే ఓరియంటేషన్‌లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని ఒకటికి 2 సార్లు చూసుకొని మనం గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ పరిషత్‌లో కొన్ని మళ్ళా ముఖ్యమైన విషయాల గురించి చూస్తే సభ్యత్వం లేని వారి గురించి చూస్తే సభ్యత్వం కానివారు హెచ్‌వి కామత్, బిఎస్ రావు, ఎస్ వరదాచార్యర్, అలాగే ఎస్‌కే థార్. ఈ నలుగురు వ్యక్తులు ఇందులో సభ్యత్వం కానివారు. కానీ దీనికి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే రాజ్యాంగ పరిషత్ అనేది మొత్తం 11 సార్లు సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎన్నిసార్లు? 11 సార్లు సమావేశమైంది. అయితే రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది మన రాజ్యాంగాన్ని రచించడానికి. అయితే 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందులోని సమాచారాన్ని తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. ఈ రచనకు మొత్తం 64 లక్షల రూపాయల ఖర్చు వెచ్చించడం జరిగింది. మొత్తం ఇందులో 234 పేజీలు ఉంటాయి. మన మౌలిక రాజ్యాంగంలో 234 పేజీలు ఉన్నాయి. ఇది 13 కిలోల బరువు ఉంది మన రాజ్యాంగం. ఇది గుర్తుంచుకోవాలి. మొదటి 2 పేజీలు, చివరి 1 పేజీకి నంబరింగ్ అనేది ఇవ్వలేదు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటివి అడిగి కన్ఫ్యూజన్ లేపే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా క్లియర్‌గా రాసుకోవడం జరిగింది. అలాగే మన మౌలిక రాజ్యాంగాన్ని ఇంగ్లీష్‌లో, హిందీలో రాసుకోవడం జరిగింది. ఈ రాసుకున్నటువంటి ముద్రణను సర్వే ఆఫ్ ఇండియా అనేవారు 1000 కాపీలను ముద్రించడం జరిగింది. ఇది ఖరాబ్ అవుతుంది కదా! మరి పేపర్ అనేది రానున్న రోజుల్లో ఖరాబ్ అవుతుంది కాబట్టి అది ఖరాబ్ కాకుండా హీలియంతో నింపిన కేసులో ఉంచి పార్లమెంటు లైబ్రరీలో దీన్ని పొందుపరచడం జరిగింది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఈ రాజ్యాంగ ప్రతిని భద్రపరచాలి కదా! భద్రపరచడానికి ఒక సంస్థ ఉంది. ఏది? సిఎస్ఐఆర్ అనే సంస్థ దీన్ని భద్రపరుస్తూ ఉంటుంది. దీని యొక్క రాజ్యాంగం యొక్క చిహ్నం ఏనుగు అని మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్పై కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది. వాటిని కూడా చూడాలి కదా! రాజ్యాంగంపై వచ్చినటువంటి విమర్శల గురించి మనకు తెలవాలి. ఇందులో ఒకటి ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు? వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేరు. ఎన్నుకున్నటువంటి సభ్యుల చేతనే శాసనసభ్యులతోనే ఎన్నుకోవడం జరిగింది పరోక్షంగా. కాబట్టి ఇది ప్రజా ప్రాతినిధ్య సంస్థ కాదు అనేది ఒక విమర్శ. నెక్స్ట్ రెండవది చూస్తే సార్వభౌమ సంస్థ కాదు అని ఇంకొక విమర్శ. ఎందుకు? బ్రిటిష్ యొక్క అనుమతి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది సార్వభౌమ సంస్థ కాదని ఇదొక విమర్శ. మూడవది కాలయాపన అని చెప్పడం జరిగింది. ఎందుకు? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి కాబట్టి చాలా కాలాన్ని వృధా చేసిందని కాలయాపన అని ఒక విమర్శ రావడం జరిగింది. అలాగే నాలుగవది కాంగ్రెస్ ఆధిపత్యం అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు? రాజ్యాంగ పరిషత్లో మొత్తం 80% మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఆధిక్యం అని చెప్పడం జరుగుతుంది. ఐదవది చూస్తే న్యాయవాదులు మరియు రాజకీయవేత్తల ఆధిపత్యం అని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎక్కువ శాతంగా రాజకీయ నాయకులు మరియు న్యాయవాదులు ఉన్నారు కాబట్టి ఈ విమర్శ రావడం జరిగింది. ఆరవది చూస్తే హిందువుల యొక్క ఆధిపత్యం అని మరొక విమర్శ రావడం జరిగింది. ఏంది? ఇందులో హిందువులు అధికంగా ఉన్నారు కాబట్టి ఇదొక విమర్శ రావడం జరిగింది. ఇలా 6 రకాల విమర్శలు రావడం జరిగింది. ఈ 6 రకాల విమర్శల్లో ఏవో 2, 3 విమర్శలు ఇచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి ఇందులో సరికానిది ఏది అని ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విమర్శలపై కూడా ఒక దృష్టి పెట్టి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ నూతన మంత్రివర్గం. అప్పుడు ఏర్పాటైనటువంటి నూతన మంత్రివర్గం గురించి చూస్తే నెహ్రూని ప్రధానమంత్రిగా లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎప్పుడు? 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూను ప్రధానమంత్రిగా లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే ఈయన దగ్గర కామన్వెల్త్ మరియు విదేశీ వ్యవహారాలు ఈయన దగ్గర ఉన్నటువంటి శాఖలు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చూస్తే హోంశాఖ, సమాచార శాఖలు నిర్వహించడం జరిగింది. అలాగే బల్దేవ్ సింగ్ అనే వ్యక్తి రక్షణ శాఖను, డాక్టర్ జాన్ మథాయ్ అనే వ్యక్తి రైల్వేల శాఖలను, అలాగే అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి విద్యాశాఖను, అలాగే రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయం మరియు ఆహారాలు చూడడం జరిగింది.
ఇక్కడ మనకు డౌట్ రావచ్చు. రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా నియమించారు కదా! అంటే రాష్ట్రపతిగా నియమించకన్నా మొదలు 1947 సంవత్సరంలోనే ఆగస్టు 15 తారీఖుల్ సమయంలోనే ఈ మంత్రివర్గం ఏర్పాటైంది కాబట్టి, అప్పుడు ఒక మంత్రిగా వ్యవహరించారు. తర్వాత 1950 జనవరి జనవరి 24 తారీఖున ఈయనని రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అప్పుడు వి నివ వ్యవహరించినటువంటి వ్యవహరించినటువంటి శాఖల గురించి అడిగే అవకాశం ఉంటుంది. వ్యవసాయం మరియు ఆహారం అనే శాఖలు నిర్వహించాడు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఏడవ వ్యక్తి రఫీ అహ్మద్ కాద్వాయ్. రఫీ అహ్మద్ కాద్వాన్. ఈయన ప్రసార సాధనాల గురించి శాఖ వ్యవహరించడం జరిగింది. ఎనిమిదవ వ్యక్తి రాజ్ కుమార్ అమృత్ కౌర్. ఈయన ఆరోగ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ శాఖ. అలాగే ఆర్‌కే షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ. అలాగే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి పరిశ్రమలు మరియు సరఫరా శాఖలు. అలాగే లాస్ట్ చిట్టచివరిగా 12వ వ్యక్తి ఎన్‌వి గాడ్గిల్ అనే వ్యక్తి గనులు మరియు విద్యుత్ శాఖలు నిర్వహించడం జరిగింది. ఇలా మంత్రివర్గాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యంగా మంత్రివర్గం గురించి, అలాగే రాజ్యాంగ పరిషత్‌పై వచ్చినటువంటి విమర్శల గురించి, రాజ్యాంగ పరిషత్‌లో ముఖ్యమైన సంఘటనల గురించి, అలాగే రాజ్యాంగ రచనకు చేసినటువంటి కొంతమంది వ్యక్తుల పాత్రల గురించి, ఇలా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఎక్కువ ఫోకస్ పెట్టి గుర్తుంచుకోవాలి. వీటిని గుర్తుంచుకున్నప్పుడే మనకు ఖచ్చితంగా ఎలా క్వెషన్ వచ్చినా ఆన్సర్ చేసే విధంగా మనం ఉంటాం. ఇలా ముఖ్యమైన విషయాలు ఏవేవి ఉన్నాయనేది మనం ఫోకస్ పెట్టి ఖచ్చితంగా వాటిని అండర్‌లైన్ చేసుకుంటూ మనం చదువుకొని గుర్తుంచుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిపై ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇలా మనం క్లియర్‌గా రాసుకొని చదువుకున్నప్పుడు ఎక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ను ఈ విధంగా రోజు ఎప్పటికప్పుడు క్లాసెస్ పెడుతూ ఉంటాను. స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వంతు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయితాయి. అలాగే అదే ఇంట్రెస్ట్‌తో ఈ వీడియోస్ నేను ముందు ముందు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.